సో మనకు తెలంగాణ బైపీసీ ఎవరైతే అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీలో అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో కదా వాళ్ళు చాలా గుడ్ న్యూస్ అనమాట. ఇది చాలా గుడ్ న్యూస్. ఏంటంటే మనకు మెరిట్ లిస్ట్ వచ్చింది. మెరిట్ లిస్ట్ వచ్చిన 1 అవర్ లోపలనే మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చిందనమాట. ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్లో ఏంటంటే మనకు ఓన్లీ 4 ఆల్మోస్ట్ 5K ర్యాంక్ వరకు మాత్రమే ఇచ్చారు. సో మిగతా వాళ్ళు ఎట్లా అంటే దాని అన్నిటికీ డీటెయిల్గా వీడియో చేస్తాను. నాకు కొంచెం టైం అండి, రేపు మార్నింగ్ వరకు డీటెయిల్ అని వీడియో చేస్తాను అనమాట. లాస్ట్ ఇయర్ నా అనాలిసిస్ ప్రకారం లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, ఈసారి ఏం జరుగుతుంది, అసలు మిగతా ర్యాంకులు ఎప్పుడు పిలుస్తారు దాని గురించి, మళ్ళీ సర్టిఫికేట్స్, ఫీజెస్, తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నిటి గురించి నేను ఇన్ డెప్త్గా క్లారిటీగా మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా నేను లైవ్ పెడతా. 5 డే ఒక 2-3 డేస్ తర్వాత నేను లైవ్ పెడతా. మళ్ళీ ఒక వీడియో కూడా చేస్తాను. దాంట్లో మీకున్న డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, దాని బేస్ నేను వీడియో చేస్తాను. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ వీడియోలో మొత్తం నేను చెప్తాను అనమాట ఎట్లా చేయాలి ఇదేందనేసి. ఆ వీడియో మొత్తం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఆ వీడియో. సో ఈ రీల్ అర్జెంట్గా మీ ఫ్రెండ్కి షేర్ చేయాలి. ఎవరైతే భయపిస్తున్నాం చాలా టెన్షన్ పడుతున్నాం, మనకు ఓన్లీ 4th ర్యాంక్ వరకే ఇచ్చింది, మళ్ళీ ఎట్లా అని చెప్పేసి చాలామంది కామెంట్ పెడుతున్నారు. అర్జెంట్గా వీడియో చేయమని చెప్తే నేను ఈ షార్ట్ చేస్తున్నాను అనమాట. దీనిలో అగ్రికల్చర్ కోట, ఫార్మర్ కోట, దాని గురించి డీటెయిల్స్ ఇస్తారు. మళ్ళీ సర్టిఫికేట్స్ ఏం పట్టుకెళ్ళదు దాని గురించి, మళ్ళీ ఫీజు ఎంత, సో మళ్ళీ ఫీజు గురించి ప్రతి ఒక్క డౌట్ గురించి నేను ఇంటీరియర్గా వీడియో చేస్తాను. వీడియో చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అగ్రికల్చర్ గురించి, వెటర్నరీ గురించి మొత్తం నేను చెప్తాను అనమాట క్లారిటీ, ఏ డౌట్ లేకుండా. సో అర్జెంట్గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ షార్ట్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీకు ఎలాంటి కామెంట్స్ ఉన్నా మా ఛానల్లో కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా 100% రిప్లై ఇస్తాను, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సో మనది నేను కౌన్సిలింగ్ డే 1 నాడు కౌన్సిలింగ్ కూడా వస్తాను అనమాట. కౌన్సిలింగ్ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ మనం అక్కడే ఉంటాం, అక్కడ కూడా వస్తాం. మీకు ఎలాంటి డౌట్స్